ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, న్యాయస్థానాలంటే గౌరవం లేదు, న్యాయమూర్తులన్నా గౌరవం లేదు. నోరు విప్పితే బూతు పురాణాలు, అడుగు వేస్తే దాడులు, దౌర్జన్యాలు, అడుగు తీసి అడిగేస్తే అవినీతి దందాలు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూసుకుని మనల్ని ఎవర్రా ఆపేది అన్నట్లుగా కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఇష్యూ. ఒక రిటైర్డ్ జడ్జిని పట్టుకొని బండబూతులతో రెచ్చిపోయాడు. ఏకంగా 100 కోట్ల భూ కబ్జా వ్యవహారం బయటకు రావడంతో బూతు పురాణం అందుకున్నాడు. బాధితులకు అండగా నిలిచిన రిటైర్డ్ జడ్జిపై మాటల్లో చెప్పలేని, చెవులతో వినలేని వ్యాఖ్యలు చేశాడు. ఆడియో రికార్డ్ బయటకు వచ్చిన సీఎం చంద్రబాబు నుంచి నో రియాక్షన్. ఒక్క పులివర్తి నాని మాత్రమే కాదు సార్, కూటమిలో 90% పైగా నేతల పరిస్థితి ఇలానే ఉంది. బూతులు, దాడులు, అవినీతి దందాలు. ఒక ఎమ్మెల్యే సొంత పార్టీ నేత ఇంటిపైకి బుల్డోజర్లతో వెళ్ళి బూతు పురాణం అందుకుంటారు. మరో ఎమ్మెల్యే అత్యాచారాలు చేసి అబార్షన్లు చేయిస్తాడు. ఇంకో ఎమ్మెల్యే సిమెంట్ కంపెనీలను బెదిరించి వసూళ్లకు దిగుతాడు. ఎన్టీఆర్ తల్లిని దూషించి బాబు దగ్గర మార్కులు కొట్టేస్తాడు మరో ఎమ్మెల్యే. ఇలా ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేస్తున్నారు సార్. ముందుగా పులివర్తి నాని 100 కోట్ల భూ కబ్జా, బూతు పురాణం రెండింటి గురించి తెలుసుకోవాలి. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. చెవులు రెక్కరించి మరీ వినండి. చాలా వరకు బీప్ వేసేసాము, అయినా సరే మీ చెవుల్లో ఉన్నటువంటి తుప్పు వదిలిపోతుంది. ఒకసారి వినిపించండి సార్. ఊర్లో పుట్టిన కొడుకు వాడెవడో ఊర్లో పుట్టినాడు, వాడెవడో జడ్జి గాడు నా పేరు పెట్టిస్తాడు. రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ కూడా చేసుకో, నాకు తప్పలే. రికార్డింగ్ కూడా చేసుకో. చెప్తా, హెల్ప్ చేయమంటా కానీ అది 50 కోట్లు, అది అమ్మితే కూడా 14 కోట్లు పోదు. అవునులేనా ఏమా నీకు చెప్పేది? అది కూడా కనుక్కుంటే 14 కోట్లు పోదు. 50 కోట్లు అని పెడితే నువ్వు దానికి వత్తాసంటే నిజం కనుక్కో లోకేష్. మనము ఈ రోజుతో నాకేం కాదు లోకేష్, నేను తప్పు. ఒక్క నిమిషమా, చెవిరెడ్డి చేస్తాడు. వాడు ఇంకా నరకం చూపిస్తాను చూడు. నేను చెప్తాను, దీని వెనకాల ఎవడు ఉండడు, వానికైతే నరకం చూపిస్తాను. నేను అది చూస్తాలేనా, ఒకసారి క్లియర్ చేసేద్దాంలేనా. వాళ్ళ తల్లిని తిట్టకూడదు కానీ నా కొడుకు వాడు ఇప్పుడు ఇంకా బాధలు పడి అనిపిస్తా ఉన్నాడు. ఇంకా అనిపిస్తాను నాకు. వాడిని అయితే వదిలేదు ఉండదు నా కొడుకుని. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా నాకు కసి పెరుగుతా ఉంది. దొంగోట్ల కేసులు ఓపెన్ చేస్తాను నా కొడుకుని. వాళ్ళు ఎవరిని పెట్టుకుని వాళ్ళకి అసలు ఇంకా ఏజ్ వాళ్ళు నేను ఏం మాట్లాడకూడదు, నేను కంప్లైంట్ ఇచ్చేసుంటా. వాళ్ళు స్టేషన్ పిలిపికూడదనుండా. వాళ్ళకి నేను నా బినామీ లేవలో అసలు పాపం వాడు అశోక్ రెడ్డి ఫోటో పెట్టినారు కదా, వాడికి ఏం తెలియదు మా పాపం. ఇది ఇంకెట్లుంటే ఎట్లా చెప్పు. అంటారా క్లియర్? నేను మొత్తం చేసుకొని క్లియర్ చేసేద్దాంలేనా. నీ దగ్గర కూడా నేను కొట్లాడే ధైర్యం మన ఇద్దరికి ఉంది కాబట్టి నీకు ఫోన్ చేసి, నేను ఇంకెవరికి ఫోన్ చేయలే. నీకు ఫోన్ చేసి నేను ఎవరికి చేయలే. నిజంగా వాడు నిజంగా వాడు చెవిరెడ్డి లేదులేనా, అది ఒకసారి డిస్కస్ చేసి క్లియర్ చేస్తాంలేనా. చేసేమా ఇప్పుడు చేసేమా అట్లేనా. 100 కోట్లు విలువ చేసేటటువంటి భూమి అంట. 85 ఏళ్ల వృద్ధుడు ఆయన భార్య, 85 ఏళ్ళు ఉంటాయంట ఆయనకి. ఆ వృద్ధుల దగ్గర నుంచి కొట్టేశారనేది ఆరోపణ. కష్టపడి రూపాయి కూడబెట్టి వచ్చిన డబ్బులు అన్నీ కలిపి ఏదో కొంత కొలుతూ కొన్ని ఎకరాలు భూమి కొన్నారు. ఇప్పుడు దాన్ని వీళ్ళు ఏదో మాయ చేశారు, అది కొట్టేసేటటువంటి ప్రయత్నం. దీంట్లో పంపకాలకు సంబంధించి పైగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ వృద్ధ దంపతుల తరపున లాయర్గా ఉన్నటువంటి వ్యక్తి రిటైర్డ్ జడ్జి. అంటే ఒక రిటైర్డ్ జడ్జి అని లేదు, ఒక న్యాయవాదని లేదు, ఒక న్యాయమూర్తిని లేదు, వాళ్ళ తల్లిని కూడా దూషిస్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైనటువంటి ఎటువంటి మాటలు చెప్తారంటే, ఆయన చెప్పేటటువంటి సూక్తులు, ఆయన చెప్పేటటువంటి సుభాషితాలు ఈ ప్రపంచంలో ఎవరో చెప్పరు. సార్ వింటున్నారా పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉందో బూతు పురాణం? ఒక్క రిటైర్డ్ జడ్జినే కాదు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంలోని మహిళలను కూడా, రిటైర్డ్ జడ్జి తల్లిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంలోని మహిళల్ని కూడా దారుణంగా దూషిస్తున్నాడు. మరి ఏంటి సార్, మన సనాతన ధర్మం ఇదే నేర్పించిందా? మన సనాతన ధర్మంలో ఇలాంటి బూతులకు ఏమైనా స్పెషల్ పర్మిషన్ ఉందా? యాక్షన్ తీసుకోమని అడగాలి కదా. మీరే కదా ప్రజల తరపున ప్రశ్నించే పార్టీని పెట్టింది. మరి అడగాలి, మీరు ఖచ్చితంగా అడగాలి. ఇక లోకేష్ గారు అయితే మహిళల జోలికి ఎవరు వచ్చినా నేను ఒప్పుకోను, నా తల్లిని దూషించారు అంటారు. ఎంతమంది తల్లుల్ని తిడుతున్నాడో విన్నారా లోకేష్ గారు?
ఏ రకంగా తిడుతున్నారో విన్నారా? నేను బీప్ వేశాను. దయచేసి మీరు కూడా అలాంటిదే వినండి. లోకేష్ గారు అవకాశం ఉంటే వినండి సార్. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ బీప్ లేని మాటలు మాత్రం వినకండి. ఆ బూతులు మీరు వినలేరు. అంత దారుణమైన మాటలు స్త్రీల గురించి, మహిళల గురించి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి, తల్లి గురించి, పెళ్ళాం గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు? ఏం బూతులు ఇవి? ప్రజలు ఎన్నుకున్నది, మిమ్మల్ని ప్రజాప్రతినిధులను చేసింది ఈ బూతులు మాట్లాడడానిక? నాకు తెలిసి ఈ చంద్రగిరి నియోజకవర్గంలో భువనేశ్వరి మేడం గారు కూడా పులివర్తి నాని గారి కోసం ప్రచారం చేశారని విన్నాను. వాస్తవం కాదో తెలియదు. అది సబ్జెక్టు కరెక్షన్, అది పక్కన పెడదాం. కానీ మహిళల గురించి మాట్లాడినప్పుడు నేను మేడంను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మేడం మీరు కూడా జోక్యం చేసుకోవాలి. ఇలా మాట్లాడడం తప్పు. అతనిపైన ఏం యాక్షన్ తీసుకుంటారు? ఇది ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నది. అదే సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా క్వశ్చన్ చేయాలి. దీన్ని తప్పనిసరిగా క్వశ్చన్ చేయాలి. న్యాయ వ్యవస్థ అంటే గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతంగా దాన్నేమంటారు, విశ్వాసం కలిగింది, ఆయన ఎక్కువగా నమ్మదగినది, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది న్యాయ వ్యవస్థ. ఆయన అంతగా ప్రేమిస్తారు ఆ వ్యవస్థని, అంతగా విశ్వసిస్తారు ఆ వ్యవస్థని. అటువంటి న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులను, రిటైర్డ్ జడ్జిలను, న్యాయవాదులను ఈ విధంగా బూతు పురాణంతో తిడుతుంటే, తనకు అత్యంత ఇష్టమైన న్యాయ వ్యవస్థ పైన, అందులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి పైన ఈ రకంగా బూతులతో తిడుతుంటే, అతని తల్లిని తిడుతుంటే, చంద్రబాబు నాయుడు గారు మీకు అత్యంత ఇష్టం కదా న్యాయ వ్యవస్థ అంటే, మీరు కూడా స్పందించాలి సార్. రైట్. ఇదే కాదు, ఒక్కసారి కొన్ని క్లిప్స్ చూపించండి సార్. డిబేట్ స్టార్ట్ చేద్దాం. ఏ రకంగా ఉంది అరాచకం ఈ టీడీపీ ఎమ్మెల్యే? ఇలా చూడండి. ఏవో కొన్ని తీస్తే కొన్ని మాత్రమే బయటపడ్డాయి. అన్ని వేయడానికి ఈ స్క్రీన్ సరిపోదు. ఈ స్క్రీన్ సరిపోదు సార్. ముద్దుల ముచ్చట కోన నైటింగ్ కాలింగ్ టీడీపీ ఎమ్మెల్యేల రాసలీలు, ఆగిన అల్ట్రాటెక్, టీడీపీ ఎమ్మెల్యే ఎరపతిని అవినీతి దాహం, దళితుడిపై అయ్యన్న దాడి, కట్టెతో కొట్టి కాళ్ళు మొక్కించి, కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నాపై లైంగిక దాడి చేశారు, ఎస్పీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే బరి తెగింపు, టీడీపీ ఎమ్మెల్యే నజీర్ రాసలీలలు, నాకో రిటైర్డ్ జడ్జి, పచ్చమొక్కల విధ్వంసకాండ, టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ, టీడీపీ గోండాగిరి. ఇంక నేను ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా సమయం పడుతుంది. వీటిపైనే మాట్లాడదాం.